audio jungle. Namaskar. Welcome to Stree Swaram. And hi Jansena friends. And actually ఈ రోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యవస్థని ఎలా శక్తివంతంగా చేస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు అన్నది డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. ఎలా అంటే స్టార్టింగ్లో లైక్ ఒక 4 years ago నాకు యాక్చువల్గా ఇండివిజువల్గా నాకు ఏంటంటే పాలిటిక్స్ మనకి సంబంధం లేని ఒక సబ్జెక్ట్గా పక్కన పెట్టేసేదాన్ని. పాలిటిక్స్ అనగానే ఓకే మన రాజ్యాన్ని అంటే లైక్ ఐ వాజ్ ఎప్పుడైనా ఒక మనిషి మంచి పని చేస్తున్నారు అంటే అది రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, బట్ నేను వాళ్ళని మెచ్చుకుంటూ ఉండేదాన్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అలీ గారు కావచ్చు, లేకపోతే సమంత అండ్ మన అమలా గారు అండ్ తమిళ్ యాక్టర్ హీరో సూర్య గారు కానీ ఇలాంటి పర్సన్స్ ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో ఐ వాజ్ బీయింగ్ అబ్జర్వింగ్ దెమ్ అండ్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్ అనమాట యాక్చువల్గా. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు అండ్ పార్టీ పెడుతున్నారు అనగానే ఐఎమ్ ద వన్ లైక్ హూ హెజిటేటెడ్ ఫస్ట్. అంటే నిజంగానే సక్సెస్ అవుతారా అనే క్వశ్చన్ నాకు వచ్చింది. నేను హానెస్ట్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు వరకు నా ట్రావెల్ విత్ జనసేనకి ఎలా ఉంది, ఎందుకు ఓటు వేయాలి అన్నదానికి చెప్తున్నాను యాక్చువల్లీ. సో ఐ హెజిటేట్ అంటే నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు, బట్ ఐ రెస్పెక్టెడ్ హిస్ డెసిషన్ టువర్డ్స్ తెలుగుదేశం. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ అని ఆయనకి చాయిస్ ఇచ్చి అండ్ హీ సపోర్టెడ్ తెలుగుదేశం ఎట్ దట్ టైం. ఐ రియల్లీ రెస్పెక్టెడ్ దట్. అంటే ఒకేసారి దుందుడుకుగా మన పార్టీ ఉంది కాబట్టి మనం ఇండివిజువల్గా పోటీ చేద్దాం అనే డెసిషన్ తీసుకోకుండా తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి 40 years ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దానికి రెస్పెక్ట్ ఇచ్చి హీ సపోర్టెడ్ ద పార్టీ ఎట్ ద టైమ్ అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ దట్ డెసిషన్. అండ్ దెన్ ఐ seriously thinking about Jansena at that time. And లేటర్ అని ఒక్కొక్క ఇష్యూ వచ్చి స్పెషల్ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరం అవుతూ అంటే ఆయన ఏదైతే నైతిక విలువలతో టీడీపీతో చేయగలిపారో అది జరగకపోతూ ఉంటే బయటకు వచ్చిన లాస్ట్ 2 years ఏదైతే ఉందో దాని గురించి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అప్పుడున్న పార్టీకి చాలా మంది నన్ను క్వశ్చన్ అడిగారు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు బాగానే ఉంది, రియల్లీ హీఈస్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు లీడ్ ఎ పార్టీ అని నన్ను చాలా మంది అడిగారు. దానికి నా దగ్గర సమాధానం లేదు ఆ రోజు. ఐ నో హీఈస్ గోయింగ్ టు డూ సంథింగ్, ఎందుకంటే ఆ డెసిషన్ ఫస్ట్ నుంచి ఉన్నది, బట్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. అయితే ఏంటంటే ఈ 2 yearsలో నేను చూసిన చేంజ్ చెప్తే ఫస్ట్లో అన్నవాళ్ళే అండ్ లేడీస్ని ఎస్పెషల్లీ లేడీస్ని కామెంట్ చేసినట్టు నువ్వు వెళ్ళి రాజకీయాలు ఏం చేస్తావులే కానీ ముందు వెళ్ళి పని చూసుకో, వెళ్ళి వంట చేసుకో, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు లైక్ ఐ సీన్ అండి కపుల్ ఆఫ్ దెమ్. ఏంటంటే మీ పవన్ కళ్యాణ్కి డొనేషన్స్ అవసరం అవుతున్నాయి అంట, మనం ఎంత ఇద్దాము? లేడీస్ని చూసి జెంట్స్ మాట్లాడిన మాటలు అండ్ ఫ్యామిలీస్ ఎంకరేజ్మెంట్ ఏ రకంగా ఉంది ఆ రోజుకి ఈ రోజుకి అన్న దానికి డిఫరెన్స్ చెప్తున్నాను. పేరెంట్స్ కొంతమంది రాజకీయాల్లో మనం పోగొట్టుకున్న చాలు, ఇంతకంటే పోగొట్టుకునేది ఏమి ఉండదు, మనకి మిగిలేదేమీ లేదు రాజకీయాల్లో సున్నా తప్పితే అన్నవాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే ఏదో ఒక మార్పు తీసుకొస్తారు అని నమ్ముతున్న పేరెంట్స్. అండ్ నిన్న ఎక్కడ చూసానంటే నేను అది భీమవరం కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నాను. ఆవిడ షీ వాజ్ సో ఎమోషనల్ అనమాట. అంటే మధ్య తరగతి గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానం కానీ ఆయన తీసుకొచ్చే ఏవైతే అంటే మనకి ఎజెండాకి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ షీ వాజ్ లైక్ క్రైయింగ్ లిటరల్లీ. అంటే ఎంత అటాచ్డ్గా అంటే ఒక వ్యవస్థని ఎఫెక్ట్ చేయగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చిన్న సజెషన్ అండి, యాక్చువల్గా వెరీ గుడ్ సజెషన్. నాకు ఇది ఎవరు పోస్ట్ చేశారో తెలియదు కానీ ఫేస్బుక్లో నేను చూసి అండ్ ఐ వాంటెడ్ టు సెర్చ్ బిఫోర్ లైవ్, కానీ నాకు ఆయన పేరు దొరకలేదు. బట్ ఇట్స్ వెరీ గుడ్ సజెషన్ ఫ్రమ్ హిమ్. ఏంటంటే
మనకి ఎలక్షన్‌లో బ్యాలెట్ పేపర్స్ మీద వచ్చే గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఇది మనం ఇంకా టీడీపీతో కలిసి లేము. మన పవన్ కళ్యాణ్ గారు విడిగా ఒక పార్టీని లీడ్ చేస్తున్నారంటే కొంతమందికి నాలెడ్జ్ లేదు అనే విషయం అయితే తేటతెల్లం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ గుర్తేంటి అనేది కూడా తెలియని విషయం ఒకటైతే ఉంది అనేది అంటే ఈ మారుమూల గ్రామాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీరు ప్రింట్‌ఔట్లు తీయగలిగిన వాళ్ళు చిన్న చిన్న పేపర్ల మీద ఏదైతే బ్యాలెట్ ఏదైతే బ్యాలెట్ పేపర్ మీద ఉండే ప్రింటెడ్ గ్లాస్ ఉంటుందో అది ప్రింట్ చేసి ఒక పేపర్ మీరు అందించగలిగితే డెఫినెట్‌గా అది రోజు చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఓకే మనం ఈ గుర్తుకి ఓటేయాలి అనే ఒక ఐడియా అయితే మాత్రం డెఫినెట్‌గా వస్తది. చదివినా చదవకపోయినా లేకపోతే వాళ్ళకి విజ్ఞానం ఉన్నా లేకపోయినా. సో డెఫినెట్‌గా దీని గురించి వర్క్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన మొన్న వచ్చినప్పుడు వ్యవస్థల గురించి కూలంకషంగా లైక్ డెఫినెట్‌గా అంటే ఆయన మాట్లాడిన తీరు డాలస్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్ గురించి అయితే మాత్రం డెఫినెట్‌గా ఐ కెన్ సే దట్ అంటే ఎన్విరాన్మెంటల్‌గా కానీ లేకపోతే ఫ్యామిలీ వైస్ కానీ లేకపోతే వయలెన్స్ కంట్రోల్ కానీ ఆయన ఏదైతే ఇక్కడ డిస్కస్ చేస్తారో డెఫినెట్‌గా అది ఇంప్లిమెంట్ చేయడానికైతే తపన పడుతున్నారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. అండ్ స్వార్థపూరితమైన వ్యవస్థ నుంచి మనం నిస్వార్థమైన వ్యవస్థ మనకి కావాలి అంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో నేను చెప్తాను. పక్కన అమ్మాయిల్ని ఏడిపించే ఏదైతే ఉందో మన జన సైనికులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్‌గా 80% అనేది నేను కాన్స్టెంట్‌గా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా 20% ఉన్నారండి. డెఫినెట్‌గా వాళ్ళు మారుతారు. బట్ 80% ఎవరైతే ఉన్నారో లేడీస్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ లేదా ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి తెలియకుండానే హెల్ప్ చేయడం కానీ వీళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అంటే మనం హెల్ప్ చేస్తున్నాం అనే ఒక ఫీల్ కూడా లేకుండా హెల్ప్ చేయాలనే తపన పడతాం నేను చూసాను. అండ్ ఈవెన్ లైక్ ఒక స్ట్రీట్ డాగ్ అండి నేను లిటరల్‌గా చూసింది ఏంటంటే స్ట్రీట్ డాగ్ పక్కన పడుకుని ఉంటే దానికి వాటర్ పెట్టి రోడ్డు పక్కన ఉన్న దాన్ని జరిపి పక్కకెళ్ళిన ఇన్సిడెంట్స్ నేను చూసాను. ఎందుకంటే అది జన సైనికులు అని ఖచ్చితంగా ఎందుకు చెప్పగలను అంటే మన జన సైనికులకి అందరికి ఒక సింబల్ ఉంది. బైక్ మీద డెఫినెట్‌గా జనసేన స్టిక్కర్ ఎక్కడో చోట పెడుతున్నారు. డెఫినెట్‌గా దట్స్ గుడ్ థింగ్. అంటే ఎవరైనా కావచ్చు అని వాళ్ళు క్రెడిట్ తీసుకునే అవకాశం ఉంది. కానీ జన సైనికులకి నేను డెఫినెట్‌గా ఈ ఈక్వాలిటీ అయితే నేను చూసాను. అది ఇలాంటి మానవతా విలువలు అనేవి ఎంత డబ్బిచ్చినా కొనలేము. అండ్ డెఫినెట్‌గా అది మన జన సైనికులకే ఉంది. సో ఇందుకు ఇలాంటి వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉండాలి అంటే డెఫినెట్‌గా మనం జనసేనకే ఓటేయాలి. అండ్ ఈ గ్లాస్ గుర్తుకే మన ఓటు. సో డెఫినెట్‌గా అంటే ఇది గ్లాస్ గుర్తు కానీ లేకపోతే ఆయన ఆలోచనలు కానీ మధ్య తరగతి అండ్ దిగువ మధ్య తరగతికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. రిచ్ చాలా మంది చెప్పినట్టుగా 5% రిచ్ ఉంటే 90% పూర్ సైడ్ ఉన్నారు. అండ్ 5% మిడిల్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. అండ్ డెఫినెట్‌గా ఈ డిఫరెన్స్ అయితే తగ్గాలి అంటే మాత్రం డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు రావాలి. అండ్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే యువతలో ఉందో అది తగ్గాలి అన్నా డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రైతులు మెయిన్ కాజ్ ఆఫ్ రైతుల ఆత్మహత్యలు తగ్గాలి అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఇక్కడ మనకి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి ఈ ప్రోపగాండా కూడా పెరుగుద్ది. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చాలా చేశారు, సో జగన్ గారికి సపోర్ట్ చేయాలి. రాజశేఖర్ రెడ్డి గారు చేశారు అంటే జగన్ గారు చేయాలని అవసరం లేదు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు చేశారు అని బాలకృష్ణ గారు చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, వాట్ ఎవర్ వెన్నుపోటుతో చేశారు, అది డిఫరెంట్ థింగ్. అండ్ యాజ్ వెల్ మన వెన్నుపోటుదారుల రాజకీయంగా లైక్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అంటే మనకు తెలుసు ఇప్పుడు వరకు ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయన మాటల్లోనే మనకి ఎంతవరకు పటిష్టంగా ఉండగలరు అనేది మనకు తెలుసు. ఒక ఎలక్షన్ లేదు, ఏం లేదు. ఆయన్ని ఎమ్మెల్సీ పంచాయతీరాజ్ మినిస్టర్ చేశారు అండ్ ఐటీ మినిస్టర్ చేశారు. ఐటీ మినిస్టర్ ఎందుకు అయ్యారో కూడా మనకు తెలుసు. అండ్ ఆయన చెప్పిన మాటలు తీసుకుంటే పాస్ట్లో చెప్పారు
నెక్స్ట్ 2 ఇయర్స్‌లో 5 lakhs ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇప్పటి వరకు మరి ఎవరికి ఉద్యోగాలు కనీసం 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయేమో నాకు తెలీదు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ అంటే వాళ్ళు బెనిఫిట్స్ కోసం ఎంకరేజ్ చేస్తారు. అదే మీడియాలో ప్రొడ్యూస్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. సో నిరుత్సాహపడద్దు, మనం చేసే వర్క్ మనకి ఎప్పుడు తెలుసు. అండ్ కాకపోతే ఏంటంటే అవేర్నెస్ అనేది మారుమూల గ్రామాలకి డెఫినెట్గా వెళ్ళాలి. సో ఆ దిశగా మీరు చాలా ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఉండే కొద్ది హర్డిల్స్ పెరుగుతూ ఉంటాయి డెఫినెట్గా. అంటే మనకి మన ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. అండ్ యుద్ధ భూమిలో మనం స్టార్ట్ అయ్యాము అంటే డెఫినెట్గా గెలుపు కోసమే పోరాడతాం. నిజంగా అంటే ఇప్పుడు బోర్డర్లో ఉన్న సైనికులు కానీ లేకపోతే అక్కడున్న ఆర్మీ 2 కంట్రీస్లో మనకి అగెనెస్ట్ అయినా పాకిస్తాన్ అయినా వాళ్ళు గెలవాలని ఫైట్ చేస్తారు. మన భారతీయులు కూడా గెలవాలని ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఓడిపోవాలి అని మాత్రం యుద్ధంలోకి బెరుకుగా అయితే ఎంటర్ అవ్వరు డెఫినెట్గా. అండ్ సేమ్ వే మనం కూడా ఒకసారి యుద్ధంలో మనం స్టార్ట్ చేసాం కాబట్టి మనం గెలుస్తామనే ఆత్మస్థైర్యంతోనే వెళ్దాము. మనకి చాలా అంటే మనకి ఈ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో కాన్ఫిడెన్స్ పోగొట్టడానికి చాలా 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 ప్రయత్నాలు జరుగుతాయి ఇక్కడి నుంచి. ఎందుకంటే మనకి కరెక్ట్గా 100 days అంటే లైక్ 3 months ఉంది గట్టిగా పెడితే. సో డెఫినెట్గా ఇందులో మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి కానీ మన వ్యూహాలు బయట పెట్టడానికి మన స్ట్రాటజీ ఏంటి అని కనుక్కోవడానికి ప్రయత్నాలు కానీ చాలా జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడ మీ ధైర్యాన్ని కోల్పోతూ అండ్ ఒక కుటుంబంగా ఒక సమిష్టిగా మనం వర్క్ చేద్దాము డెఫినెట్గా. అండ్ డెఫినెట్లీ అంటే ఐ ఫీల్ దట్ లైక్ హీఈస్ గోయింగ్ టు బి ద కింగ్. అది కాన్ఫిడెన్స్ చాలా ఉంది. బట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోకుండా వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అని మీడియాలో లైక్ సర్వేలు చూసి లేకపోతే వాళ్ళు అన్న మాటలు కానీ ఎవరైనా లోకల్గా అంటే తెలుగుదేశం 10 మంది ఉన్నారు అంటే వాళ్ళు తెలుగుదేశం గురించే మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీలో ఒక 10 మంది ఉన్నారంటే వాళ్ళు 10 మంది వైఎస్ఆర్సీపీని ఎంకరేజ్ చేస్తూనే మాట్లాడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూలీ సర్వే. సో డోంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. మీరు అలాంటివి నమ్మకుండా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో శ్రమించండి. ఈ 3 నెలలు పోతే 3 నెలలు వస్తే 3 తరాలు. మీ 3 తరాలు నెక్స్ట్ 3 generations మనం డెఫినెట్గా బాగుండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాలి. ఈ 3 నెలలు మనం చాలా కష్టపడాలి. సో డెఫినెట్గా కష్టపడదాం. ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు కష్టపడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఈ రోజుకి వాళ్ళు ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేశారు అంటే డెఫినెట్గా వాళ్ళు థింక్ అబౌట్ లైక్ 10 generations ahead. ఈ రోజుకి నెక్స్ట్ 10 generations బాగుపడతాయంటే వాళ్ళు ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ స్టెప్ అయ్యారు. సో మనం ఎన్నాళ్ళు ఓపిక పెట్టాం. మనం ఫ్రస్ట్రేషన్ వచ్చింది, మన ఫ్రస్ట్రేషన్స్ అన్ని కళ్ళకు అన్నాము, ఇప్పుడు నిజం చేసుకుందాం. కళ్ళు కను అంటే కన్నాము ఇన్ని రోజులు. డెఫినెట్గా అది నిజం చేసుకునే రోజు దగ్గరలో ఉంది కాబట్టి మనం దానికి తగిన మానవ ప్రయత్నం కూడా మనం డెఫినెట్గా చేయాలి. సో ఎవరూ నిరుత్సాహపడకుండా దయచేసి మీ హార్డ్ వర్క్ ఆపొద్దు. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరిని కూడా వదలకుండా అంటే మన పార్టీ దిశానిర్దేశాలు కానీ లేకపోతే ఎజెండా కానీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రతి ఒక్కరికి మీరు చెప్పి వీలైతే ఫోన్ చేసి ప్రత్యేకంగా కలిసి వెళ్ళి మాట్లాడండి దయచేసి. అండ్ ఎవ్రీబడి అంటే ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చాలా వాల్యుబుల్. అంటే నేను చెప్పాను నిన్న కూడా నిధి అనేది మనకి మనీతో సంబంధం లేదండి. జనసేనకి ఓటు పడాలంటే మనం డబ్బులు పంచిపెట్టక్కర్లేదు, పంచిపెట్టం కూడా. అండ్ ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా వర్క్ చేద్దాము, హార్డ్ వర్క్ చేద్దాం. సో లిటిల్ ఎమోషనల్ బట్ యా ట్రూ అండి, ఇది నిజంగా నిజం. సో దాని గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు లెంగ్తీ అవడం వల్ల చూడడానికి ఇబ్బంది అవుతుంది మేడం అని. బట్ డెఫినెట్గా ఇలాంటి మాట్లాడినప్పుడు టైం పడుతుందండి. డెఫినెట్గా ఇట్ టేకింగ్ టైం బట్ ఐఎమ్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద టైమ్. అండ్
say hi to everyone, and I would like to say hi ఎందుకంటే మీకు ఎంకరేజ్మెంట్ ఇద్దాము అనే విషయం. ఇంకొకటి ఏంటంటే మేము మాట్లాడుతున్నామని మేము గొప్ప వాళ్ళం కాదు ఇక్కడ, ఇంకొకటి ఫేమస్ అవ్వాలని కాదు, మన జనసేన. ఎందుకంటే ఈ ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో. ఆయన లేరు అంటే ఈరోజు నేను ఇది సోషల్ మీడియాని నేను ఈ రకంగా అయితే మాత్రం నేను డెఫినెట్గా బయటకు వచ్చేదాన్ని కాదు. నేను ఏదో చిన్న చిన్న వీడియోస్ నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కో నా ఫ్రెండ్స్కో కుక్కరీ టైప్లో చేస్తాను, కానీ డెఫినెట్గా ఒక పార్టీని ఉద్దేశించి కానీ లేకపోతే ఒక మంచి విషయం గురించి మాట్లాడటానికి అయితే డెఫినెట్గా నేను వచ్చేదాన్ని కాదు. ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ గారు అండ్ మన జన సైనికుల స్పిరిట్ని బట్టే నేను బయటకు వచ్చి నేను కూడా మాట్లాడి కొంచెం నేను కూడా ఒక పార్టికల్ ఆఫ్ ది పార్టీ అవ్వాలి. అంటే పార్టికల్ ఆఫ్ ది పార్టీ అంటే డెఫినెట్గా పదవి వద్దండి, డెఫినెట్గా పదవి తీసుకునే అంత సీన్ నాకు లేదు. అండ్ ఆమె గుడ్ సపోర్టింగ్ సిస్టమ్కి ఉన్న శక్తి ఏ పదవికి ఉండదండి. ఇది కూడా నిజం. ఒక పదవి ఆశించి కాకుండా మన జనరేషన్స్ బాగుపడాలనే ఆలోచనతో మనం ముందుకెళ్దాము. అది చాలా స్ట్రాంగ్ అండ్ చాలా 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 శక్తివంతమైంది. సో హాయ్ అండి ఎవ్రీబడి, అంటే చాలా టైం అయింది. సో డెఫినెట్గా అందరికీ హాయ్ అండి. సుభాష్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ అండ్ రావాలని అనుకుంటున్నా అండి. చంద్రశేఖర్ గారు డెఫినెట్గా రావాలని చూస్తున్నాను అండ్ విల్ సీ అండి. ఒకసారి ఎలక్షన్ డేట్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఐ విల్ ట్రై టు కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఆల్రెడీ మా ఎన్ఆర్ఐ వెంకట్ గారు ఇండియా వచ్చి చాలా ప్రచారం మొదలు పెట్టారు. ఆయన ఎక్కడ సెమినార్స్ పెట్టారో డెఫినెట్గా అటెండ్ అవ్వండి. అండ్ మీరు ఏదైతే ఇన్స్పైర్ అయ్యారో ఇంకొక 50 మందికి వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. అండ్ డెఫినెట్గా ఆయన చెప్పినట్టుగా సైలెంట్ ఓటింగ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా విల్ స్వీప్ ఆఫ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు విల్ బి ద కింగ్. అది కూడా మన స్వార్థమే. బేసిక్గా మన లైఫ్స్ బాగుపడాలి అని కోరుకుంటే డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాము అన్నది కూడా మన స్వార్థమే కాబట్టి డెఫినెట్గా దానికోసం మన కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఎంత పాటుపడతాం అంటే, ఒక డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలంటే ఎంత తపన పడతామో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ మినిస్టర్గా చూడాలన్నది మన గోల్. కాబట్టి డెఫినెట్గా డాక్టర్ అయితే ఇంజనీర్ అయితే మన ఫ్యామిలీలో అయితే మనకి బెనిఫిట్ ముందు ఉంటుంది, తర్వాతే వాళ్ళ బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్గా. సో సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఇన్స్పైర్ పీపుల్ అండి. డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. బట్ ఐఎమ్ అ గుడ్ సపోర్టర్ అండి తరుణ్ మాధవ్ గారు. ఐ థింక్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను. సో నేను పదవి ఆశించనని పదవి వద్దు, పదవి కంటే కూడా సపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్. సో ఐ విల్ బీ ఇన్ దట్ సెక్టర్ అండ్ డెఫినెట్గా ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం గ్లాస్ టంబ్లర్ సింబల్ పెడతానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. అండ్ థ్యాంక్ యూ శివ వెంకటేశ్వరరావు గారు అండ్ రామ్ గోపాల్ గారు హాయ్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మహేష్ గారు. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. అండ్ డెఫినెట్గా మర్చిపోకుండా మీరు ఇన్స్పైర్ చేయండి అండ్ మీరు కష్టపడండి. ఈ 3 నెలలు దయచేసి మనది కాదు అనుకుని త్యాగం చేద్దాము. అండ్ మనకి ఏమి జనసేనకి చేస్తే మనకి రిటర్న్ మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇచ్చుకున్నట్టు ఇది గిఫ్ట్గా అనుకుందాం. నెక్స్ట్ జనరేషన్స్కి నాట్ ఓన్లీ 1 సింగిల్ జనరేషన్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ 3 జనరేషన్స్కి ఇవి చాలా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ మనకి ఈ ఎంకరేజ్మెంట్, ఈ సదావకాశం అంటే సదావకాశం అని అదృష్టం అని అనండి, లేకపోతే ఇలాంటి రేర్గా ఒక అన్నీ వదులుకుని వచ్చి తన నాయకత్వం చూపించే ఒక నాయకుడు మనకు దొరకడం అనేది రియల్లీ వెరీ రేర్. అది కనుక మనం అదృష్టం కోల్పోతే చాలా మంది యువతకి అది డిసప్పాయింట్ అవుతుందండి. డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతుంది ఒక్క ఛాన్స్. ఎందుకంటే డెఫినెట్గా ఈ మాట్లాడే వాళ్ళు కానీ ఎవరైనా కానీ
వాళ్ళు చెయ్యకపోయినా పర్వాలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కళ్ళు కూడా చెడ్డగా మాట్లాడటానికి సాహసించలేకపోతున్నారు. ఎవరైనా సరే వేరే పార్టీకి సపోర్ట్ చేసినా గానీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలిసిన ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. సినిమా ఫీల్డ్ ఎస్పెషల్లీ తీసుకుంటే గనుక వేరే 2 పార్టీస్‌కి సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడే మనకి ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పవర్‌లోకి వచ్చినా హీ ఈజ్ అ ట్రూ లీడర్ అండ్ హీ ఈజ్ అ గుడ్ లీడర్ అండి. డెఫినెట్‌గా వాళ్ళకి హార్మ్ చేయరనే ఒక విషయం అయితే వాళ్ళకి తెలుసు. సో, డెఫినెట్‌గా అవతలి పార్టీ వస్తే గనక ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలిసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌గా ఏంటంటే బెనిఫిట్స్ సినిమా ఫీల్డ్‌కి ఏదైనా బెనిఫిట్స్ వాళ్ళు పర్సనల్ గ్రడ్జ్‌తో కావచ్చు, పర్సనల్ ఇష్యూస్‌తో కావచ్చు మార్చొచ్చు అనే అది ప్రభావితం చేయొచ్చు అనే విషయంలో కూడా చాలామంది సినిమా యాక్టర్స్ మేబీ అంటే ఆర్ దేర్ పర్సనల్ ఒపీనియన్. సో, ఎందుకంటే రాజకీయాలు వేరే, వ్యక్తిగతం వేరే. సో, వాళ్ళకి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదు. సో, డెఫినెట్‌గా వి డోంట్ కామెంట్ ఆన్ లైక్ ఎనీ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ గోయింగ్ టు అదర్ పార్టీస్ అండి. డెఫినెట్‌గా వి షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఎందుకంటే వాళ్ళు ఎందుకెళ్తున్నారు అనేది బిహైండ్ రీజన్ మనకు తెలీదు. నిజంగా ప్రజాసేవ అనేది వస్తే గనక డెఫినెట్‌గా ఎవరైనా గనక పవన్ కళ్యాణ్ గారిని మీరు అభిమానిస్తూ ఉంటే గనక డెఫినెట్‌గా మీ బెనిఫిట్స్ కోసం వేరే పార్టీని ఎంకరేజ్ చేస్తా ఉంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారిని డిస్కరేజ్ అయితే చేయొద్దండి డెఫినెట్‌గా. అంటే మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు. డిస్కరేజ్ మాత్రం చేయొద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చాలామంది అభిమానిస్తున్న వేరే పార్టీలకెళ్ళినోళ్ళు, డిసప్పాయింట్ అయినోళ్ళు, ఇప్పుడు అప్పట్లోనే పార్టీ పెట్టుంటే మేము వెళ్ళేవాళ్ళం అనే వాళ్ళు కూడా చాలామందిని నేను చూసాను. అండ్ సో, డెఫినెట్‌గా మనం జన సైనికులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్‌గా వర్క్ చేయాల్సిన ఈ 100 days వి హావ్ టు డూ అవర్ హార్డ్ వర్క్. ఓకే. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.